ఇవాళ బిర్యానీ చేస్తున్నానండి. దమ్ బిర్యానీ. కేజీన్నర బియ్యం తీసుకున్నాను. బియ్యం శుభ్రంగా కడుక్కుందాం. నేను పక్కా కొలతలతో మీకు చూపిస్తానండి నేను ఎలా చేస్తాననేది. నేను ఫుల్ వీడియోస్ పెట్టిన కాడి నుంచి ఇవాళే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఈ ఒక 3 సార్లు కడుక్కోవాలండి. బాగా కడుక్కోక్కర్లేదండి, పిసికితే బియ్యం ఇరిగిపోతాయి కదా. సుకుమారంగా కడుక్కోవాలి. బియ్యం 3 సార్లు కడిగి నానబెట్టేసుకున్నానండి. దగ్గర మరీ కడగక్కర్లేదండి. దాంట్లో ఉన్నది పోతాయి స్మెల్ అంతా, బాస్మతి రైస్ స్మెల్ అంతా 2-3 సార్లు కడుక్కుంటే సరిపోయిద్ది. ఇప్పుడు చికెన్ కడుక్కుందాం. చికెన్ కూడా కేజీన్నర తీసుకున్నానండి. అంటే అది బియ్యం ఎన్ని తీసుకున్నామో చికెన్ కూడా అంత తీసుకోవాలి. అప్పుడే సమానంగా ఉంటుంది. కావాలంటే కొంచెం బియ్యం ముక్కలు ఎక్కువ కావాలి అనుకుంటే బియ్యం కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు, ఒక 1/4 కేజీ దాకా. నేను ఇప్పుడు ఇదంతా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కొస్తాను. మనం కడుక్కునే ముందే కొంచెం ఇలా ఘాట్లు పెట్టుకుందామండి చిన్నగా. అప్పుడు మసాలా అంతా పట్టిద్ది కదా. అన్నిటికీ అలా ఘాట్లు 2 వైపులా కొంచెం చిన్నగా పెట్టేసుకున్నాం అనుకోండి, చికెన్ కూడా బాగా ఉడికిపోయిద్ది అన్నమాట. కొంచెం మసాలా పట్టడానికండి, లోపలికి మసాలా పట్టిద్ది. పసుపు వేసుకున్నా కదండి, చాలు ఉప్పు కూడా వేసుకొని బాగా పిసుకోవాలండి. బాగా మనం కలిపితే నీసు వాసన అనేది పోయిద్ది. ముందే కడుక్కోవాలి ఇలాగా. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నామండి. 1 స్పూను, 2, 3, నేను 4 స్పూన్ల కారం వేస్తున్నానండి. ఎందుకంటే కేజీన్నర చికెన్ కదా, అందుకని. మనం మ్యాగ్నేట్ చేసి 1 గంట సేపు పెట్టుకోవాలండి. అప్పుడే మసాలా అంతా ముక్కలకు పట్టిద్ది. ఇది చికెన్ బిర్యానీ మసాలా అండి. నేను ఇంట్లోకి బిర్యానీలో వేసే మసాలాలన్నీ ఇలా పొడి కొట్టేసుకున్నాను. అదే స్మెల్ అండి బిర్యానీలోకి. ధనియాల పౌడర్, లవంగా చెక్క పౌడర్ వేసుకోవాలండి. మనం సుమారుగా ఇంత అనే వేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్లు వేసాను. ఇది లవంగా చెక్క పౌడర్, అది కొంచెం తక్కువ వేసుకోవాలి సింపుల్గా అది కాబట్టి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్టే టేస్ట్ అండి. నేను ఒక 5-6 స్పూన్లు వేసానండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు చికెన్కి సరిపడా వేసుకుంటున్నానండి. అన్నానికి మనం విడిగా వేసుకుంటాం కదా. ఇప్పుడు పెరుగు కూడా వేసుకుందాం. నెయ్యి వేసుకుందామండి. కొంచెం అన్నం పైన వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. ఆయిల్ కూడా వేసేసుకుందామండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం సాజీర అండి, దీంట్లో కూడా వేసుకోవాలి. లవంగాలు, చెక్క, లవంగా, యాలకులు, కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నానండి. కొంచెం పుదీనా కూడా వేసుకున్నాం. ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్నామండి. పెరుగు ఒక 100 గ్రాముల పైన వేసానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి. ఈ మ్యాగ్నేట్ అంతా ముక్కలకి పట్టి 1 గంట సేపు అయినా నానితే ముక్క సాఫ్ట్గా వచ్చిద్దండి. మన నానకుండా వండు పెట్టుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది, సరిగ్గా ఉడకనట్టు ఉంటుంది. అదే మనం 1 గంట, గంటన్నర లేదా ఒక అరగంట పైనే నానబెట్టుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత వేయించుకోవాలండి. ఇంకా ఉల్లిపాయలు కోసి వేయించుకోవాలి. అందుకని ముందు వీటికి మసాలా పట్టిద్ది కదా. ఇప్పుడు ఇది కలిపేసి ఉంచాను అన్నమాట. ఉప్పు కారం అంతా చికెన్కి పట్టిద్దిగా, అందుకని పైన ఫ్రైడ్ ఆనియన్స్ ఏమో లాస్ట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇలా బాగా కలిసింది కదా ముక్కకి, మొత్తం కలిపి పెట్టేసుకుందాం పక్కన. ఒక నిమ్మకాయ వేసుకుందామండి. నిమ్మకాయ రసం కంపల్సరీ వేసుకోవాలి.
ఒకటే వేసుకుంటున్నాను నేను. పెరుగు కూడా వేసుకుంటాం కదా పులుపుకి, చూసుకోవాలి విత్తనాలు పడతాయి. ఇప్పుడు విత్తనాలు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ నిమ్మకాయ రసం అంతా మళ్ళీ మొక్కలు పట్టేటట్టు ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పెట్టేసుకున్నాం పక్కన. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకున్నాం. నేను ఫ్రైడ్ ఆనియన్స్కి ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్నాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అవుతున్నాయండి. ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వాలి. దగ్గర ఒక 5-10 నిమిషాలు పాటు ఫ్రై అవుతాయండి. దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేదా మాడిపోతాయండి ఉల్లిపాయలు. మనం ఈ కలర్లో తీసేసుకున్నామండి. మనకి తీసుకున్నాక ఈ వేడికి ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి. నేను ఈ కలర్లో తీసేసుకుంటున్నాను. ఎక్కువసేపు అయితే మళ్ళీ మాడిపోతాయి కదా, అందుకని నేను ఈ కలర్ తీసుకుంటున్నాను. కలర్ మళ్ళీ చేంజ్ అవుతాయండి. ఈ కలర్ తీసుకుంటున్నాను. ఈ కలర్లో తీసుకున్నానండి. వేడికి ఇంకా కలర్ చేంజ్ అయ్యిద్ది. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి నీళ్లు తీసుకొని బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకున్నాం. బిర్యానీలోకి కావాల్సినవి అన్నీ వేసేసుకున్నామండి. బిర్యానీ స్పైసెస్ అన్నీ, కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకుందాం. వాటర్ నేను 1 గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున పెట్టుకున్నానండి. అట్లా 3 గ్లాసులు కాబట్టి 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ వేసి పెట్టేసుకున్నా. దీంట్లో ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు నేను ఇంత వేసుకుంటున్నానండి. ఉప్పు సరిపడా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పుగా ఉన్నా పర్లేదు, ఎందుకంటే అన్నం ఉడికిద్ది కదా, అందుకని. ఇప్పుడు ఇదంతా స్టవ్ మీద పెట్టేసుకుందాం. బిర్యానీ మసాలాలన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకున్నా కదండి. ఈ నీళ్లు మరగడానికి దగ్గర ఒక 1/2 గంట సేపు అయినా పట్టిద్దండి. ఈలోపు చికెన్ కూడా మ్యాగ్నేషన్ అయ్యిద్ది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఉల్లిపాయలు దాంట్లో వేసేసుకున్నాం. దగ్గర నానబెట్టేసుకొని చికెన్ అంతా ఒక అరగంట అయింది కదండి. చూసారా ఆయిల్ ఎలా వచ్చేస్తుందో? చికెన్ అనేది నానుతుందండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాక ఎంత చూసారా, సౌండ్ కూడా వస్తుంది కరుంగా. ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చికెన్ మీద వేసుకున్నాం. తర్వాత ఇది అన్నంలోకి ఉంచుకున్నామండి. ఇప్పుడు కొన్ని వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని అన్నం ఉడికేదాకా మూత పెట్టేసి వదిలేసామనుకోండి, అదే మ్యాగ్నేట్ అవుతూ ఉంటుంది. నీళ్ళు ఇలా మరిగినాయి కదండి. ఇప్పుడు ఇవి వద్దనుకుంటే తీసేసుకోవచ్చండి, అడ్డం వస్తాయి అనుకుంటే. నేను తీసేసుకుంటున్నా. ఇవి మరిగినాయి కదా బాగా, దాంట్లోకి వెళ్ళి ఉంటుంది స్పైసెస్ అంతా. కొంచెం తీసేసా, కొంచెం ఉంచానండి. ఇప్పుడు బియ్యం కూడా వేసేసుకుందాం. బియ్యం కూడా వేసేసుకుంటాను. నీళ్ళు దగ్గర ఒక 1/2 గంట సేపు అయినా పట్టిందండి మరగడానికి. మనం కడిగి పెట్టుకున్న వాటర్ రాకుండా వంపి వేసుకోవాలండి బియ్యం అంతా. బియ్యం అన్నీ వేసుకున్నానండి. ఒకసారి కలుపుకుందాం. ఈ బియ్యం వచ్చేసి ఒక 70% ఉడికితే సరిపోయిద్దండి. 70-75%. ఈలోపు కొంచెంసేపు ఉడకనిద్దాం. ఒక
ఒక చుక్క నెయ్యి వేసుకుందామండి. ఎందుకంటే బియ్యం అంతా అంటుకోకుండా సాఫ్ట్గా వస్తుంది, మెతుకు మెతుకు అంటుకోకుండా వస్తుందండి. అందుకని రైస్ ఉడికిపోయిందండి, 70% ఉడికింది కదా. ఇలా అంటే ఇరిగిపోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని గంజి చేసుకుందాం. అన్నం ఇలా 70% ఉడికింది కదా, గంజి చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసిన చికెన్ వండేసుకుందాం. చికెన్ ఇలా మ్యాగ్నేట్ అయిందండి, చూసారా ఎంత ఆయిల్ తేలిందో పైకి. మ్యాగ్నేట్ అయితే ఇలా తేలిద్దండి. 1 గంట సేపు నానింది. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి వేసేసుకుందాం చికెను. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుంటున్నానండి నేను. అన్నం వండుకోవడానికి ఎప్పటికైనా ఫ్రీ గిన్నె తీసుకోవాలండి. అందుకని నేను ఫ్రీగా ఉంటుందని ఈ గిన్నె తీసుకున్నాను. కొంచెం రైస్ అయినా సరే ముక్కలు కూడా ఉంటాయి కాబట్టి ఫ్రీగా గిన్నె తీసుకున్నాను. నేను చాలా బాగా చేస్తానండి దమ్ బిర్యానీ. మా పిల్లలకైతే చాలా ఇష్టం. నేను వీడియోస్ పెట్టేశాక ఫస్ట్ టైం యూట్యూబ్లోకి బాస్మతి రైస్తో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, కొంచెం నా వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా ఈ వీడియో చేసి పెట్టాలి మీకోసం అనిపిస్తుందండి. కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి నన్ను. ఇప్పుడు ఇది మ్యాగ్నేట్ చేసి ఇందులో వేసేసుకున్నాం కదా, ఇది ఒక్క 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి వండుకుందామండి. స్టవ్ చేసుకొని ఇది పెట్టేసుకున్నానండి. 2 నిమిషాలు కానీ 4 నిమిషాలు కానీ కొంచెం వేడి చేద్దాం, మూత పెట్టేద్దామండి. చికెన్ ఇలా ఉడుకుతుంది కదండి, ఒక్కసారి ముక్కలన్నీ తిప్పుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి. ఒక్కసారి ముక్క అటు ఇటుగా తిప్పామనుకోండి, ఒకవైపు ఉడికిద్ది కదా, ఒకవైపు ఉడకదు కదా. అందుకని ఇప్పుడు ఈ మాత్రం ఉడికింది సరిపోయిద్దండి. కొంచెం వేడి చేశాను నేను అంతే. దీని మీద రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకునే లోపు పెనం వేడిద్దండి. పెనం పెట్టేసుకున్నాను. రైస్ మొత్తం ఈవెన్గా వేసుకోవాలండి, మొత్తం సమానంగా పరుచుకోవాలన్నమాట. మనం రైస్ వేసుకునే లోపు పెనం కూడా వేడైద్ది కదా. ఇప్పుడు బాగా ముక్క కూడా బాగా ఉడికిపోయిద్దండి. నేను మసాలాలు కొంచెం తక్కువగానే వేసానండి. మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారని. ఇంకా స్పైసెస్ కావాలి అనుకుంటే మీరు వేసేసుకోవచ్చు. నేను అందుకని లైట్గా వేసాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుంటున్నానండి. నేను 4 ఉల్లిపాయలు వేయించుకున్నాను కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేయించేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేయట్లేదండి. పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇవి ఎక్కువ వేసుకుంటేనే కొంచెం ఫ్లేవర్ బాగుంటుందండి, పుదీనా కొత్తిమీర కూడా. మనం ఆల్రెడీ కొంచెం నెయ్యి వేసుకుందామండి, లైట్గా వేసాను. ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నాం కదా పైన. ఇప్పుడు ఫుడ్ కలర్ అండి, ఇది ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసేసుకుందాం. ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకొని దగ్గర హై ఫ్లేమ్లో ఒక 1/2 గంట సేపు వండుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీని మీదకి గాలి పోకుండా నీళ్ళతో సహా ఇది పెట్టేసుకుందాం. 1/2 గంట సేపు అయింది కదండి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 గంట సేపు మూత తీయకూడదండి, మూత తీయకుండా ఉంచుకోవాలి. అప్పుడే దమ్ము బాగా అయ్యిద్ది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దించేసుకుందాం. బిర్యానీ ఆపేసి ఒక 1/2 గంట సేపు నేను కలపలేదండి. చూసారా ఎంత బాగా ఉడికిందో. రైస్ కూడా ఉడికిందండి, ముక్క కూడా ఎలా ఉడికిందో చూస్తాం. ముక్క కూడా బాగా ఉడికిందండి, చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. ముక్క ఉడికిపోయి ఊడిపోతుందండి. మనం ఇప్పుడు వేరే బేషన్లో వేసి మీకు చూపిస్తాను. ఎంత బాగా చేశానో చూసారండి. అన్నం కూడా బాగా ఉడికిపోయింది, ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చికెన్ కూడా అసలు ఊడిపోతుంది కూడా.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.